చేతులెత్తదామండి. దేవుని సన్నిధిలో చేతులెత్తి పిక్కర్ని స్తోత్రం చెల్లుతాం. హల్లెలూయా. మంచిదండి. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్నగా ప్రార్థన చేసుకొని కళ్ళు మూసుకొని, ప్రభా నీ వాక్యము నేను వింటుండగా ప్రభా నీతో నేను ఎట్టి రీతిగా నేను కలిసి జీవించాలో నాకు నేర్పించు. ఎట్టి రీతిగా ప్రభా నీ వాక్యాన్ని నేను ఆధారం చేసుకొని ముందుకు నడుచుకోవాలి ప్రభా, నువ్వు నాకు బోధించు. నీ పరిశుద్ధాత్మతో నన్ను బలపరిచి ప్రభా ముందుకు నడిపించు ప్రభా అని ప్రతి ఒక్కరు ఏదో వచ్చామో వెళ్ళిపోయామని కాదు, కానీ దేవుని మాటలు జీవం గల మాటలు, అవి మనల్ని జీవింపజేస్తాయి, మన జీవితాన్ని బాగు చేస్తాయి, మనల్ని బలపరుస్తాయి, మనల్ని నడిపిస్తాయి, మనకు తోడుగా ఉంటాయి. అందరిని విడిచిపెట్టినప్పటికీ ఆ వాక్యమే నీకు తోడుగా ఉండి నేను ప్రోత్సహించి నేను బలపరిచి నడిపించే వాక్యము కనుక ప్రతి ఒక్కరు చిన్న తీర్మానము దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే దేవుడు సన్నిధిలో ఉంటున్నాము. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామంలో ఉంటారు వాళ్ళ మధ్యలో నేను ఉన్నానని ప్రభు చెప్పాడు. కాబట్టి ఆయన ఉంటుండగా ఆయన నీ స్వరము వినాలని ఆయన కోరుకుంటున్నాను. కాబట్టి నీ స్వరము వినిపింపజేయ ఆయనకి. చెప్పు దేవుడు. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 సదాకాలము నీలో నేను జీవించెదను యేసయ్యా, పాపములో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా,
యేసయ్యా 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 నీ వాత్సల్యం మాపై చూపి అని పాడుతున్నామండి. నీ వాత్సల్యమును మాపై చూపించి మీ సాక్షిగా మమ్ము మలుచుకోవయ్యా. నీ వాత్సల్యమును మాపై చూపించి మీ సాక్షిగా మమ్ము నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. అవును పరిశుద్ధుల ప్రేమగా నిలిసేనా గొప్ప తండ్రినైనా నీతో నేనైనా కలిసి జీవించాలని ఆశ అయితే ఉంది కానీ ప్రభా జీవించలేని వారిగా మేము ఉంటున్నాం ప్రభా. మమ్మల్ని ఒక్కసారి మీరు దర్శించి ఒకసారి మమ్మల్ని ముట్టండి ప్రభా. ఒకసారి మమ్మల్ని తాకండి, మమ్మల్ని లేవనెత్తండి ప్రభా. నీతో నేనైనా సదాకాలము ప్రభా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రభా నీతో నేనైనా జీవించడం మీరు మాకు నేర్పించండి. నీ వాక్యాన్ని నైనా హత్తుకొని జీవించడము అటు జీవితాలు మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. వాక్యం వినము చూడగా ప్రభా పరిశుద్ధాత్మ దేవుడిగానైనా మీరు నాతోనూ మా ప్రతి ఒక్కరితోనైనా మీరు మాట్లాడండి ప్రభు. నీ వాకులోనే నీ మాటలోనైనా జీవమున్నది ప్రభు. ఆ జీవమునైనా మాలోనైనా మేము పొందుకొని ప్రభా నీ వాక్యానికి సమీపంగా జీవిస్తున్నైనా అటు బాటలో నడుచుకుంటూ ప్రభా నీకు సమీపస్తులుగానైనా ముందుకు కొనసాగే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నామని వినగలిగే శోభలనైనా గ్రహించే హృదయమునైనా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి ప్రభా విన్న వాక్యాన్నినైనా వాళ్ళ జీవితాల్లోనైనా మీరు భద్రపరచమని అది వాళ్ళ జీవితాల్లో ఫలింపజేసి ప్రభా నూతన కార్యాలు బిడ్డ జీవితంలో మీరు జరిగిస్తారు. మన యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. హల్లెలూయా. మంచిదండి. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషంగా దేవుడి స్తోత్రం చెప్తామా. హల్లెలూయా. మంచిదండి. ఈ రోజుకి ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం చూసుకున్నట్లయితే యెరెమయా గ్రంథం 33వ అధ్యాయము 6వ వాక్యం నుంచి 9వ వాక్యం వరకు మనం చదువుకుందామండి. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మళ్ళా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వాళ్ళకు సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచడం. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యంలో God is talking about the promise of restoration. ఈరోజు దేవుడు తన ప్రజలని తిరిగి ఆయన యుద్ధకట్ట ఆయన మలుపుకుంటున్నాడు. ఆ ప్రక్రియలో దేవుడు ఉన్నాడు. వాక్యము చేత తన ప్రజలు ఆయన మాటకి చెవియొక్కి ఆలకించి వాళ్ళు కానీ ఆయన మాటకి స్పందిస్తే కనుక దేవుడు అంటున్నాడు, ఐ విల్ బ్రింగ్ దెమ్ హెల్త్ అండ్ ఐ విల్ బ్రింగ్ హీలింగ్ టు ఇట్. కాబట్టి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తించాలా, మనకి ఫస్ట్ ఏం కావాలా? ఆరోగ్యం కావాలా. ఆరోగ్యమే మహాభాగ్యము. అవునా? స్కూల్లో ఇంకొంత మీద నేర్చుకుని ఉంటాం కదా. ఏమో నేను ఎక్కడో విన్నాను, తెలుగు మీడియం స్టూడెంట్ అయితే కాదు నేను, కానీ విన్నాను. ఎందుకంటే ఆరోగ్యము అన్నిటికన్నా గొప్పది, అది దేవుడు అనుగ్రహిస్తున్న వరమై ఉన్నది.
కాబట్టి దేవుడు చెప్పుచున్నాడు, ఒకవేళ నువ్వు నా మాటకు ఆలకిస్తే నేను నీకు మంచి ఆరోగ్యం అనుగ్రహిస్తాను. కాబట్టి దేవుడు మనకి ఆరోగ్యం అనుగ్రహిస్తేనే మనము ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతాం. రాకపోతే మెడికల్ షాపుల చుట్టూ, హాస్పిటల్ చుట్టూ, డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటాం. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి ఆయన గాయాల చేత మనకి స్వస్థపరిచి ఆయన మనకి ఆరోగ్యము దయచేశాడు కనుకనే ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించడానికి ఆయన పాద సన్నిధికి ఇట్టి రీతిగా మన అందరము కూడుకొని ఉన్నాం. ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని, గొప్ప ధన్యతని ఎవరికి లేని గొప్ప అవకాశం దేవుడు మరొకసారి మన జీవితాల్లో మనకి ఆయన కలుగు చేసి ఉన్నాడు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నువ్వు దేవుడిని ఎంతగానో స్తుతించే వాడిగా నువ్వు ఉండాలి. ఎందుకంటే ఎంతో మందిని బయట చూస్తున్నప్పుడు ఆరోగ్యం లేక హాస్పిటల్లో పాలైపోతూ, ఆరోగ్యం క్షీణించుకుపోతూ, మానసికంగా, ఆర్థికంగా వాళ్ళు ఎంతో కృంగుదలకి లోనైపోయి దేవుని యొక్క సావాసాన్ని కూడా వాళ్ళు కోల్పోతున్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని చక్కటి ఆరోగ్యం ఇచ్చి గాడ్ ఇస్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ వన్ థింగ్ ఫ్రమ్ అస్. ఏంటి అంటే, నీకు నేను ఆరోగ్యం దేనికి ఇచ్చాను అంటే దేవుడు తెలియజేస్తున్నాడు, దట్ యూ విల్ హ్యావ్ అ గుడ్ ఫ్రెండ్షిప్ ఆర్ రిలేషన్షిప్ విత్ మీ. నువ్వు దేవుడితో ఒక చక్కటి సావాసము కలిగి ఉంటావని నీకు చక్కటి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఈ ఆరోగ్యంలో ఉంటున్న నువ్వు ఒకవేళ దేవుడిని స్తుతించకపోతే నీ ఆరోగ్యము క్షీణించిపోతాయి. కాబట్టి నీ ఆరోగ్యము నీ చేతి నుంచి జారిపోకమునిపే నువ్వు దేవుడిని స్తుతించేవాడిగా నువ్వు ఉండాలి. బలం ఉన్నప్పుడే కదా దేవుడిని స్తుతిస్తాం. జ్వరం వచ్చినప్పుడు దేవుడిని స్తుతించగలుగుతామా? జ్వరం ఉన్నప్పుడు మనుషుల మీద పడి ఉంటాం, మందిరానికి రాగలుగుతామా? రాలేము. కానీ దేవుడు చక్కటి ఆరోగ్యంలో దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మీరు ఒకవేళ ఎంక చూసుకుంటే కనుక మనకి తెలిసిన వారు ఎంతమంది వ్యాధులతోని, బాధలతోని, జ్వరాలతోని వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. కానీ దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే నిన్ను బట్టి ఆయన ఆనందించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడిని సంతోష పెట్టే వారిగా, మన హృదయపూర్వకంగా ఆయనని స్తుతించే వారిగా, ఆయనలో ఆనందించే వారిగా మనము ఆయన సన్నిధిలో మనం ఆనందము వ్యక్తపరిచే వారమై ఉంచుతాం. కాబట్టి ఈ ఆరోగ్యం అనేది మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యం ఒకసారి పోతే అది మళ్ళా తిరిగి పొందుకోలేము. కాబట్టి దేవుడు ఇస్తున్న ఆరోగ్యంని కాపాడుకోవాలి. ఆయన మహిమార్థము మనము ఆయన కొరకు వాడబడే వారిగా మనం ఉండాలి. సెకండ్ అంటున్నాడు, ఐ విల్ బ్రింగ్ హీలింగ్ టు ఇట్. స్వస్థతను అనుగ్రహిస్తా అంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఎన్నో కోణాల్లో నువ్వు స్వస్థత కొరకు ఎదురు చూస్తూ ఉంటావేమో. యు వాంట్ టు బి హీల్ ఫైనాన్షియలీ, యు వాంట్ టు బి హీల్ స్పిరిచువల్లీ. ఎన్నో నానా విధాలుగా దేవుడు ఒక కార్యము జరిగిస్తాడేమో, స్వస్థతను కలిగిస్తాడేమో, దేవుడి యొక్క కార్యము నా జీవితంలో జరుగుతుందేమో అని నువ్వు ఇంతకాలము వేచి చూస్తున్నావేమో. కానీ దేవుడు ఉదయకాలం నీకు తెలియజేస్తున్నాడు ఏమనంటే, నేను నిన్ను స్వస్థపరచు యెహోవానై ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి గాడ్ వాంట్స్ టు హీల్ యు. కాబట్టి దేవుడి దగ్గర నుంచి మనం స్వస్థత పొందాలి. యెషయా గ్రంథకర్త 53 అంటాడు, ఆయన గాయాల చేత మనకి స్వస్థత ఉన్నది. ఆ వచనము మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఇనఫ్ ఆఫ్ ఫెయిత్. నీలో అట్టి సంపూర్ణమైన విశ్వాసము నీలో ఉన్నప్పుడే ఆ వాక్యము నీ జీవితంలో అది ఒక గొప్ప స్వస్థతగా అది కార్యసిద్ధిని కలిగజేస్తుంది. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము స్వస్థత గురించి ఎంతో మంది దగ్గరకు వెళ్తుంటాము, ఎంతో దగ్గర ప్రార్థనలు చేయించుకుంటాము, మనం కూడా ప్రార్థన చేస్తుంటాం. కానీ స్వస్థత పొందుకోలేని వారిగా మనం ఉంటున్నాం. ఎందుకంటే నీ విశ్వాసము సరిపడినంత విశ్వాసము నీకు లేదు. కాబట్టి నీ విశ్వాసము ఈ రోజు వాక్యం ఏంటుండగా నీ విశ్వాసము ప్రభు అధికపరచును గాక. దేవుడు నీ విశ్వాసాన్ని స్థిరపరచును గాక. దేవుడు నిన్ను ఏ కోణంలో అయితే నువ్వు స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నావో దానిలో దేవుడు తన గొప్ప కార్యాన్ని నీ జీవితంలో జరిగించును గాక. కాబట్టి స్వస్థత అనేది దేవుడు అనుగ్రహిస్తున్న వరం. దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి. వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్ టు హీల్ us. హీల్ us ఫ్రమ్ వాట్? దేని నుంచి మనం స్వస్థత పొందుకోవాలి అంటే మొట్టమొదటిగా పాపము నుంచి మనము స్వస్థతని పొందుకోవాలి. ఎందుకంటే పాపము పట్టి ఉన్నాము మనం. ఈ పాపము నిన్ను ఏం చేస్తుందంటే నిన్ను లోపల క్షీణింపజేస్తున్నది. కాబట్టి నీకు ఇంటర్నల్ హీలింగ్ అనేది నీకు కావాలి. నీ ఆత్మకి స్వస్థత కావాలి. ఆ స్వస్థత ఏ డాక్టరు అనుగ్రహించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను ప్రేమించి కార్చిన రక్తము చేత, ఆయన గాయాల చేత మనకి స్వస్థత ఉందని పరిశుద్ధ వాక్యం సెలవిస్తున్న రీతిగా మనము విశ్వసించగలితే, మనము విశ్వాసము నిలపగలితే, ఆయన వైపు చూడగలితే, ఆయన నన్ను స్వస్థపరుస్తున్నాడని when you wait in his presence, దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. I will
హీల్ మై పీపుల్, నా ప్రజలని నేను స్వస్థపరిచే దేవుడిని అయి ఉంటా అంటున్నాడు. కాబట్టి మూడోదిగా మనం ఒకటి గుర్తించాలి, ఏంటి అంటే నువ్వు ఆయన ప్రజలుగా ఉంటున్నావా, అట్టి రీతిగా వాక్యానుసారంగా నడుచుకుంటున్నావా, అట్టి రీతిగా ప్రతిదినము ఆయనతో సావసిస్తూ నూతన బలము, శక్తి, ఆరోగ్యము, ఆత్మ నడిపింపులో నువ్వు ఉంటున్నావా, అట్టి వారు దేవుని ప్రజలు అని వాక్యము తెలియజేస్తుంది. క్రైస్తులందరూ కాదు, నేను ఎన్నోసార్లు చెప్తుంటా, క్రైస్తులందరూ దేవునికి అక్కర్లేదు, కానీ ప్రత్యేకింపబడ్డ వారుగా జీవించిన వారే క్రీస్తుకి కావలసిన వారు. కాబట్టి దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితము మనము జీవించేవారు. మనం ఒకవేళ దేవుని కొరకు ఇఫ్ వి లివ్ యాజ్ అ పీపుల్ ఆఫ్ గాడ్, అప్పుడు దేవుడు అంట తన కార్యాలని మన జీవితంలో జరిగిస్తాడంట. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి పుట్టుక క్రైస్తవులుగా ఉండొచ్చు, లేకపోతే రక్షణ పొందుకొని ఎన్నో సంవత్సరాలు అయి ఉండొచ్చు, కానీ ఇంకా దేవుడితో నీకు సరైన సావాసం లేదేమో. ఈ రోజు దేవుడు తెలియజేస్తున్నాడు, ఇఫ్ యూ వాంట్ బి హీల్డ్, నేను నువ్వు సరి చేసుకో, వాక్యానుసారంగా జీవించడమో ప్రారంభించుకో. నువ్వు ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవించడం ప్రారంభిస్తావో, ఏ వైద్యులైతే నీకు చెప్పారో నీ రోగము స్వస్థపరచబడదు అని, అదే రోగాన్ని వాళ్ళ ముందే నేను సాక్షిగా నిలబెడతాడు దేవుడు. హల్లెలూయా. ఆయన గొప్ప నామం అటువంటిది అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన నామంలో స్వస్థత ఉన్నది, ఆయన నామంలో విడుదల ఉన్నది, ఆయన నామంలో ఒక మాటలు చెప్పాలంటే సమస్తము దాగి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుని నామము ఉన్నతమైన నామము. అందుకనే ఏప్రిల్ రాసిన పత్రికలు అంటా ఉంటాడు కదా, అన్ని నామముల కన్నా పై నామముగా హెచ్చించబడ్డదట. ఓవర్ నామము యేసయ్య నామము. కాబట్టి ఆ నామంలో స్వస్థత ఉన్నది. కాబట్టి ఆయన ప్రజలుగా మనం జీవించగలిగితే ఆ స్వస్థతను మనము పొందుకునే వారిగా మనము ఉంటాము అని తెలియజేస్తున్నాడు. అదే రీతిగానే అంటున్నాడు, బంధకాల్లో ఉన్న వారిని నేను విడిపిస్తాను. నువ్వు ఏ బంధకాల్లో ఉంటున్నావు నీ జీవితంలో నాకైతే తెలియదు. మీరు మాకు చెప్తే మాకు తెలుస్తుంది, మేము మీ గురించి ప్రార్థన చేయగలుగుతాం. కానీ కొన్ని బంధకాలు ఉంటాయి. ఎటువంటి బంధకాలు అంటే ఎవరికి చెప్పలేని బంధకాలు, కొన్ని చెప్పే బంధకాలు, కొన్ని చెప్పలేని బంధకాలు, కొన్ని పంచుకుంటాము, కొన్ని పంచుకోలేని వారిగా మనం ఉంటూ ఉంటాం. కానీ సర్వం ఎరిగిన దేవుడు ఆయన ఒకటే తెలియజేస్తున్నాడు, నువ్వు గాని నోరిప్పి, నువ్వు గాని విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ ఆయన వైపు నువ్వు ఆయనని బ్రతిమలాడుకుంటే, వేడుకుంటే ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడిపిస్తాను. నువ్వు ఎవరికి చెప్పక్కర్లేదు, నువ్వు నా వైపు చూస్తున్నావు కనుక నేను అన్యజనుల ఎదుట, అందరి ఎదుట నేను నిన్ను విడిపిస్తాను, నేను గొప్పవాడిగా చేస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదే రీతిగానే నీ జీవితము ఆత్మీయ స్థితిలో అది కూలిపోయి ఉందేమో, దిగజారిపోయి ఉందేమో, దేవుడు అంటున్నాడు, ఐ విల్ రీబిల్డ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని దేవుడు అంటున్నాడు, నేను దాన్ని బాగు చేస్తాను. అనగా దేవుడు తన వాక్యముతోని నిన్ను ఆయన పోషిస్తాడు. ఆ వాక్య బలము చేత నిన్ను ఆయన నింపుతాడు. ఎప్పుడైతే నువ్వు వాక్యముతో పోషింపబడతావో, నూతన బలము, శక్తి పొందుకుంటావో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యాలు చేయడము ప్రారంభిస్తాడు. కాబట్టి గాడ్ ఈస్ ఇన్ ఎ రెస్టరేషన్ ప్రాసెస్. కాబట్టి దేవుడు ఏదో ఒక రీతిగా ఇప్పటికీ ఎంతో చేశాడు. ఇప్పటికీ కూడా మనము ఆయన మాట వెనక ఇష్టానుసారంగా జీవిస్తూ ఆయన ప్రణాళికలు నడుచుకోకుండా ఉంటున్న విధానాన్ని బట్టి గాడ్ ఇస్ స్టిల్ ట్రయింగ్ టు రెస్టోర్ యూ. ఆయన ఎంతో సాహసిస్తున్నాడు మనతో. ఏంటి అంటే, నా కుమారుడు ఫిలిప్ ని నేను రెస్టోర్ చేయాలా అంటే, వాట్ ఈస్ రెస్టోరేషన్? హీ వాంట్స్ యూ టు బి ఫెడ్ బై ద వర్డ్ అండ్ హీ వాంట్స్ యూ టు బి ఫిల్డ్ బై ద స్పిరిట్. కాబట్టి వాక్యం చేత నింపబడాలి, ఆత్మ చేత నడిపింపబడాలి. కాబట్టి మనలో మనకి ఆసక్తి లేదేమో, కానీ దేవుడికి ఆసక్తి ఉన్నది. ఏమనంటే, నిన్ను వాక్యంతో నింపాలి, ఆత్మతో నింపి నిన్ను నడిపించాలి, వాక్యముతో నిన్ను పోషించాలి. అందుకని అంటాడు కదా ప్రభు, ఏమంటాడు? మనిషి రొట్టె వల్ల కాదు, కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల వాడు జీవిస్తాడట. నిజమే. ఎంతమందికి ఈ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో లేదో నాకైతే తెలియదు, కానీ తిండి తిప్పలు లేకుండా దేవుని వాక్యంతో పోషింపబడే అనుభవం నీకుంటే కనుక ఇంకా కిచెన్ వైపు ఎప్పుడు నువ్వు చూడవు. నీ కడుపు ఎప్పుడు ఆకలిస్తుంది అని నీకు తెలియజేయదు. ఎందుకంటే గాడ్ ఈస్ ద వన్ హూ ఈస్ ఫీడింగ్ యూ విత్ ద ఎవర్లాస్టింగ్ వర్డ్. అది నిత్యము నిలిచి ఉన్న వాక్యము, అది ఎన్నడూ మారనిది. ఆకాశము భూమి గతించిపోతుంది, కానీ నా మాటలు గతించిపోవు అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఇవన్నీ ప్రామిసెస్ మన జీవితంలో అవి మనము అవలంబించుకుంటే, అతి విశ్వాసం మనం కనపరిస్తే కనుక దేవుడి యొక్క గొప్ప కార్యాలను మనము మన జీవితాల్లో చూస్తాం. కాబట్టి యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్. ఏదో వస్తున్నామో, క్రైస్తవులుగా అందరితో కలుస్తున్నామో, పాటలు పాడుతున్నామో, వెళ్ళిపోతున్నామో అని కాదు. మందిరానికి రావాల్సింది,
మందిరానికి వస్తున్నప్పుడు నీ జీవితము ఇతరులకి ప్రభావితముగా ఉండాలి. ఎప్పుడు ఇతరులకి ప్రభావితం అవుతుంది అంటే ఎప్పుడైతే నీలో పరిశుద్ధాత్మ దేవుడు సరిపడినంత వాక్యము నీలో ఉంటుందో ఇతరులని ప్రభావితము చేస్తుంది, దేవుని వైపు ఆకర్షిస్తుంది, దేవుని వైపు నడిపిస్తుంది. మొట్టమొదటిగా మనము దేవునితో సరిగా ఉన్నామా లేదా మనము చూసుకునే వారమై ఉండాలి. కాబట్టి ఈ ప్రాసెస్ లో కొన్ని స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే దేవుడు అయితే ఆయన ఒక పనిలో ఉన్నాడు, చెప్పినా కదా ఏంట పని, హీ వాంట్స్ టు రెస్టోర్ us. గాడ్ ఇస్ ఇన్ ద రెస్టోరేషన్ ప్రాసెస్. నా ప్రశ్న ఏంటంటే ఆర్ యు ఇన్ దట్ ప్రాసెస్ అని. నువ్వు దేవుడు చేస్తున్న పనిలో నువ్వు కూడా ఆయనతోని ఏమంటారు సహకరిస్తున్నావా, ఆయనతోని నడుచుకోగలుగుతున్నావా? ఇప్పుడు ఒక బండి పాడైపోయింది అంటే ఇంటి దగ్గర పెట్టుకొని బండిని అది రిపేర్ అవ్వాలంటే అవ్వదు. ఆ బండి ఎక్కడికి ఇవ్వాలి? మెకానిక్ దగ్గరికి ఇవ్వాలి. మెకానిక్ ఏం చేయాలి? ఇక్కడ అక్కడ కూడా చేసేయాలి. అట్టి రీతిగానే మన జీవితాలు కూడా ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వెళ్తాయో ప్రభు నిన్ను విరగొడతాడు, నలగొడతాడు. నిన్ను నీ హృదయాన్ని ఆయన తెరిచి దాన్ని మొత్తం ఆయన కార్చిన రక్తము చేత ఆయన నూతన పరుస్తాడు. మళ్ళా నిన్ను ఎట్టి రీతిగా బండి దగ్గరికి, బండి పాడైపోయిందని మెకానిక్ దగ్గరికి పోతే వాడు మొత్తము ఇంజన్ అంతా క్లీన్ చేసేసి ఇప్పేసినాక సార్ మీ బండి అయిపోయిందని పాటలు ఇస్తాడా? బండి ఇస్తాడు, బండి ఇస్తాడు కదా, పాటలు కదా, నువ్వు వెళ్ళి ఫిట్ చేసుకోని చెప్పాడు కదా. అట్లనే దేవుడి దగ్గర కూడా వెళ్ళి మనం ఎరిగిన హృదయంతో మనం ప్రతి ఒక్కటి ఒప్పుకుంటే మనల్ని విరగొడతాడు, ఆయన సన్నిధిలో బాగు చేస్తాడు. అట్టి రీతిగానే మనల్ని మళ్ళా అదే రీతిగా నూతన పరుస్తాడు. ఒక్కసారి బండి స్లోగా అవుతుంది, స్పీడ్ పికప్ లేదు, ఇంజన్ గుంజుతలేదు ముందుకి, అదేమంటారు దానిలో ఉన్న మోటార్ వీక్ అయిపోయింది, వైండింగ్ చేయాలా రివైండింగ్ చేయాలా దాన్ని అనుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అది మారుస్తేనే బండికి పికప్ జరుగుతుంది. అతి రీతిగానే దేవుని సన్నిధికి వెళ్ళి మనము ఎప్పుడైతే మనం వెళ్ళిపోయి దేవుని సహాయం కావాలి అని వేడుకుంటామో అప్పుడు దేవుడు మనం విడగొట్టి నూతన పరిచి మళ్ళా మెకానిక్ ఎట్టి రీతిగా బండి ఇస్తే అబ్బా ఎంత మంచిగా చేశాడు మెకానిక్, బండి మళ్ళా ముందు ఎట్లా పికప్ ఉండను అట్లనే చక్కగా చేసి ఇచ్చాడు అని ఒక చెక్క మాట ఆయనకి చెప్తూ ఉంటాము. అట్టి రీతిగానే నీ జీవితాన్ని కూడా దేవుడు బాగు చేసినప్పుడు నీ జీవితము దేవుడి కొరకు వాడబడుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ లో మనం ఉన్నామా లేదా అని మనము సరి చూసుకునే వారమై ఉండాలి. ప్రతిదినము యూ హ్యావ్ టు బి ఇన్ ద ప్రాసెస్. ఎందుకంటే ప్రాసెస్ ఇంకా కంప్లీట్ కాలేదు. యు ఆర్ నాట్ రెస్టోర్. గాడ్ హాస్ రెస్టోర్. నిన్ను దేవుడు విమోచించుకున్నాడు, రెస్టోర్ నిన్ను పిలుచుకొని ఉన్నాడు ఆయన యుద్ధకి, నిన్ను బాగు చేయాలని ఆశపడుతున్నాడు. కానీ ఈ రోజు మనము ఏదో రావాలి కాబట్టి, ఏదో చదవాలి కాబట్టి, ఏదో చెయ్యాలి కాబట్టి మన భక్తి సాగరాన్ని ముందుకు కొనసాగిస్తున్నాం. లేదండి, ఈ పూర్ణ హృదయంతో దేవుని దగ్గరకు వచ్చినప్పుడు when you open your heart to God, నేను ఆసక్తిని చూస్తుంటా. అటు రీతిగా ఆయన వాళ్ళు ఎంత విశ్వాసమును కలిగి ఉన్నామని చూస్తున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ప్రభా నేను కూడా ప్రాసెస్ లో ఉంటానయ్యా, నన్ను కూడా ప్రాసెస్ లో చేర్చుకో ప్రభా, నన్ను కూడా నువ్వు బాగు చేయ ప్రభా, తిరిగి నేను నూతన పరచబడాలి. అందుకని బైబిల్ చెప్తుంది క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించుకోవాలి, అన్ని కొత్త పాటలు వచ్చేసారు మళ్ళీ. హల్లెలూయా. రీప్లేస్మెంట్ కాదు, హాస్పిటల్ కి పోయి ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకోవడం కాదు, ఉన్నవే బాగు చేయబడాలి. అందుకని అంటున్నాడు ఆయన గాయాల చేత స్వస్థత ఉన్నదని. గాడ్ కెన్ డూ, ఏమన్నా చేయగలుగుతాడు దేవుడు. పాడైపోయిన నీ ప్రతి ఒక్క అవయాన్ని బాగు చేసే శక్తిమంతుడు ఆయన. కాబట్టి దేవుడి వైపు వాటి విశ్వాసం నీకు ఉంటే కనుక దేవుడి జీవితంలో కార్యం జరిగిస్తాడు. కాబట్టి ఈ ప్రామిస్ ఆఫ్ రెస్టరేషన్ లో దేవుడు ఫస్ట్ పాయింట్ ఏం తెలియజేస్తున్నా అంటే హీ వాంట్ టు రీప్లేస్ యూ. ఒక ఇంటికి వెళ్ళాను, అక్కడ ఏదో షోకేస్ ఉన్నది, ఆ షోకేస్ లో ఒక చెక్క ఏమంటారు షోపీస్ ఉన్నది, అది చాలా వెళ్ళగలిగినది, చాలా డెలికేట్ అనమాట అది. సో నేను వెళ్ళి ఏదో అనుకుని ఇట్లా పట్టుకున్నాను, అది ఇరిగిపోయింది. ఇంటి యజమాని ఊరుకుంటాడా? ఆఫీస్ వాళ్ళు ఊరుకుంటారా? అప్పుడు నేను ఏం చేయాలి? అది ఎక్కడ దొరుకుతుంది, ఎంత ఖరీదు ఏంటి, వెళ్ళి నేను దాన్ని వెతికి మళ్ళీ తీసుకొని వచ్చి ఐ హావ్ టు రీప్లేస్ ఇట్. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ బికాస్ ఐ డెంట్ నో ద వర్క్ ఆఫ్ ఇట్. దాని యొక్క విలువ నాకు తెలియలేదు కాబట్టి అందుకని నేను లెక్కలేస్తానంతో వెళ్ళి దాన్ని ముట్టుకున్నాను, అది కింద పడిపోయింది. మన జీవితాలు కూడా అంతే. ఏంటి అంటే దేవుడు మనకు విలువ పెట్టి కొన్నాడు, కానీ మన విలువ మనకు తెలియదు, కానీ మన విలువ ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే కల్వరి సిలువలో నిన్ను నన్ను ప్రేమించి మీరు ఏమి చేయించున్నారో మీరు ఎరగరు, వీళ్ళని క్షమిస్తున్నాను అని ప్రభు చెప్పి ఉన్నా.
కాబట్టి నువ్వు ఈ రోజు క్రైస్తవులుగా జీవిస్తున్నావేమో, వాక్యం వింటున్నావేమో, ప్రార్థన చేసుకుంటున్నావేమో, ఇవన్నీ చేస్తున్నా నువ్వు నీ విలువ నీకు తెలియకపోతే కనుక నువ్వు చేసే భక్తి మొత్తము వృధానే. కాబట్టి నీ విలువ నీకు తెలవాలా. నువ్వు విలువ పెట్టబడ్డవాడు, నువ్వు నీ సొత్తు కాదు, నీవు నా సొత్తు అని దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ రెస్టోరేషన్ ప్రాసెస్ లో మనం ఉండాల. ఫస్ట్ స్టెప్ వచ్చేసి గాడ్ వాంట్స్ టు రీప్లేస్ యూ. అంటే నువ్వు ఉన్న కాడనే నువ్వు దేవుడి దగ్గరకు వచ్చినవనుకో, ఉన్నట్లు వచ్చినవనుకో, నన్ను బాగు చేయి ప్రభా, స్వస్థత కోరుచున్నాను అని నువ్వు దేవుడిని అడిగావనుకో, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. అంటే ఇదే ఫిలిప్ ఉంటాడు, కొత్త ఫిలిప్ రాడు, ఇదే ఫిలిప్ ఉంటాడు. కానీ ఈ ఫిలిప్ ఒక నూతన స్వభావంతోనే హీ విల్ బి రీప్లేస్డ్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హీ వాంట్స్ టు రెన్యూ. నిన్ను నూతన పరచాలనుకుంటాడు. దేంతో అంటే ఈ లోకంలో ఉన్న అలకొల్లలంతో కాదు, లోకంలో ఉన్న వరీస్ తోని కాదు, కానీ హీ వాంట్స్ టు రెన్యూ విత్ ద వర్డ్. ఆయన వాక్యముతో నిన్ను నూతన పరచాలని ఆశపడుతున్నాడు. కాబట్టి వాక్యము చేత మనం ప్రతిదినము నూతన పరచబడుతూ ఉండాలి. ఉతక స్నానం పౌలు అంటాడు కదా, వాక్యము చేత ఉతక స్నానము చేయబడింది. కాబట్టి ఎవ్రీడే యూ హ్యావ్ టు క్లెన్స్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము చేత నిన్ను ప్రతిదినము నువ్వు కడుక్కోవాలి. క్యాలెండర్ మీద వాక్యం చూస్తే కడగబడవు. క్యాలెండర్ కడగబడుతుంది, ఎందుకంటే వాక్యం కలిగి ఉన్నది. నువ్వు కడగబడాలంటే వాక్యము నీలోనికి నువ్వు చేర్చుకోవాలి. వాక్యానికి నీ హృదయంలో నువ్వు చోటునిచ్చినప్పుడు దేవుడు హీ విల్ రెన్యూ, నూతన పరుస్తాడు. నూతన బలము శక్తి. అందుకని యెషయా గ్రంథంలో అంటాడు కదా, 40 అధ్యాయం 31 వాక్యంలో అంటాడు, ఏమని అంటాడంటే యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుకుంటారంట. కాబట్టి దేవుడి కొరకు మనం ఎదురు చూచే వారమై ఉండాలి. ఒకవేళ నీ జీవితంలో నీకు అలవాటు లేదేమో ఎట్టి రీతిగా దేవుడిలో ఎదురు చూడాలని, నాకు కూడా అలవాటు లేకుండా ఒకప్పుడు. కానీ దేవుడి కొరకు ఎదురు చూడడం అంటే ఏదో గుట్టవైపు పుట్టవైపు లేకపోతే అటువైపు ఇటువైపు చూడడం కాదు. ఎక్కడ ఉన్న కాడనే ఉన్న కాడ విశ్వాసంతో ప్రభు నీ సన్నిధిలో నేను మోకరించి ఉన్నాను, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నా ప్రభా, నువ్వు నన్ను నీ స్వాధీనంలో తీసుకో ప్రభా, నన్ను నూతన పరచు ప్రభా, రెన్యూ మీ విత్ యువర్ వర్డ్ లార్డ్ అని దేవుడు నేను అడిగినప్పుడు హీ వాంట్స్ టు రెన్యూ. సెకండ్ స్టెప్. థర్డ్ ఏంటంటే హీ వాంట్స్ టు రివైవ్ యూ. రివైవ్ స్టార్ట్ ఎంతమందికి తెలుసు? తెలియదా? అన్నిట్లో కాస్ట్లీయెస్ట్ గజ్జపడి అన్నమాట. ఆడవాళ్ళ బట్టలకి పెట్టుకుంటారు కదా, మా అమ్మ కంటారు కదా, రివైవ్ స్టార్ తీసుకురాపు. ఇప్పుడు కాదు, ఆమె స్కూల్లో ఉన్నప్పుడు. కాబట్టి చక్కగా కాటన్ డ్రెస్సెస్ అంటే దానికి అందం ఏంటంటే అది చక్కగా గంజి పెడితేనే అది నిలకడగా ఉంటుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు ఐ వాంట్ టు రివైవ్ యూ. అంటే నీ జీవితాన్ని వాక్యంలో స్థిరపరుస్తా అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మన జీవితాలంట ఈ భూమి మీద మనం స్థిరపరచబడడం కాదు, ఉద్యోగము పర్మనెంట్ వచ్చిందని కాదు. సాక్ష్యం చెప్పింది కదా, మా అక్కకి పర్మనెంట్. అవును, దేవుడు ఆశీర్వదించాడు, ఇస్తాడు, దాన్ని కాదు. దానికన్నా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే నీ జీవితము రక్షణ పొందుకున్న నువ్వు దేవుని వాక్యంలో స్థిరపరచబడ్డావా? ఒకవేళ దేవుని వాక్యంలో పడకపోయి ఉంటే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు తన వాక్యం ద్వారా, నేను మీకు స్థిరపరుస్తాను. హల్లెలూయా. గాడ్ వాంట్స్ టు బిల్డ్ యువర్ లైఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలోని జీవితాన్ని అయినా స్థిరపరుస్తా అంటున్నాడు. అదే విధంగా మనము ఆయన వైపు తిరిగినప్పుడే యూ హ్యావ్ టు రిటర్న్ టు హిమ్. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తావు. ఇప్పుడు వరకు క్రైస్తవుడుగా మందిరానికి వచ్చి వెళ్తున్నావు కానీ బట్ యు ఆర్ నాట్ ఇన్ ద రెస్టోరేషన్ ప్రాసెస్. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు రెస్టోరేషన్ ప్రాసెస్ కి వస్తే, నువ్వు నిజంగా నా వైపు తిరగగలితే నేను నిన్ను రీప్లేస్ చేస్తాను, రెన్యూ చేస్తాను, రివైవ్ చేస్తాను ఇఫ్ యూ రిటర్న్ టు మీ. కాబట్టి దేవుణ్ణి వెంబడించాలంటే అందరి వైపు అన్ని సావాసాల్ని అన్ని స్నేహాల్ని వదులుకున్నప్పుడే నువ్వు దేవుని వైపు నువ్వు చేరగలుగుతావు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారుగా ఉండాలా, దేవుని కొరకు మనము సాహసించే వారుగా ఉండాలి. దేవునితో సాహసిస్తూ ఆయన మనల్ని నూతన పరచాలని ఆశపడుతుండగా, వాక్యంతో నింపాలని ఆశపడుతున్నగా, తన ఆత్మతో నేను నడిపించాలని ఆశపడుతున్నగా, నీ ద్వారా మహత్కార్యాలు ఆయన జరిగించాలని ఆశపడుతుండగా, నువ్వు గాని ఈ ఉదయకాలంలో ఒక తీర్మానం చేసుకొని దేవుని వాక్యానికి నువ్వు సహకరిస్తే కనుక, ప్రభా నేను కూడా నీతో ఉంటాను, నా ద్వారా నువ్వు కార్యాలు జరిగించు ప్రభా అని నువ్వు దేవుడికి నిన్ను అప్పగించుకుంటే కనుక దేవుడు నీ జీవితం ద్వారా గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక గాడ్ వాంట్స్ టు బ్యూటిఫై యూ ఇన్ దిస్ వరల్డ్. ఈరోజు బ్యూటీ పార్లర్కి పోతారు, ఎందుకు? అందంగా కనిపించాలి. అవునా? అంటే పుట్టుకతో అందం లేదా వీళ్ళకి? ఉన్నది, సరిపడలేదు అంతే. ఉన్నది. ఏ మేకప్ లేకుండానే దేవుడు ఇచ్చిన ఒరిజినల్ డూప్లికేట్. మా ఆవిడ ఎప్పుడు అంటుంది, బ్యూటీ పార్లర్కి వెళ్ళమ్మా, నువ్వు నిన్ను చూడలేకపోతున్నాను, ఒక్కొక్కరు ఏడిపిస్తూ ఉంటారు.
అప్పుడు అంటుంటది, లేదు లేదు నువ్వేమన్నా అనుకో, డూప్లికేట్ ఒరిజినల్. ప్రభా ఈ ఒరిజినల్ అలవాటు చేయి ప్రభా అని ప్రార్థన తీసుకుంటున్నాను. కాబట్టి మనము వాక్యము చేత వీ హ్యావ్ టు బి బ్యూటిఫైడ్. దేవుడు నిన్ను వాక్యంతో అలంకరించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి వాక్యంతో అలంకరణము కావాలి, పరిశుద్ధ అలంకరణ. వెన్ యూ హ్యావ్ ద వర్డ్ యూ హ్యావ్ అ హోలీ లైఫ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద వర్డ్ యూ డోంట్ హ్యావ్ అ హోలీ లైఫ్. కాబట్టి వాక్యము నీలో ఉంటేనే నువ్వు పరిశుద్ధంగా జీవించగలుగుతావు. వాక్యం నీ బైబిల్లో ఉంటే నువ్వు పరిశుద్ధంగా జీవించలేవు. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన పరిశుద్ధి కాదు, కానీ వాక్యానుసారంగా జీవిస్తున్నావా లేదా నీ ప్రతి ఒక్క అడుగుని జాగ్రత్తగా చూసుకుంటే పరిశుద్ధంగా నువ్వు జీవించగలుగుతావు. కాబట్టి హీ వాంట్స్ టు బ్యూటిఫై యూ త్రూ ద వర్డ్. ఆ వాక్యము చేతనే నిన్ను ఆయన అలంకరించాలని ఆశపడుతుంది. దేవుడి నోట నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాట అది కార్యసిద్ధిని కలిగజేసుకుని వస్తుందంట. అదే మాట మన నోట్లో ఉంటే మన నోట్లో నుంచి కూడా కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. కానీ మనలో లేదే. మనలో ఉండడం అంటే దాని ప్రకారము మనం జీవించడం. ఆ ప్రకారం నువ్వు జీవించగలిగితే అది నీ ద్వారా కార్యసిద్ధిని కలిగజేస్తుంది. ఆయన నోట నుంచి మాట బయలుదేరితే అది కార్యాన్ని జరిగించుకొని మళ్ళీ తిరిగి ఆయన యుద్ధకు వస్తుందంట. అంటే దేవుని వాక్యంలో దేవుని మాటలు అంత శక్తి ఉన్నది. ప్రశాంత్ చక్కటి పాట పాడుతూ ఉంటాడు, నీ మాటలో జీవం ఉన్నదయ్యా లేదా పాట పాడతాడు కదా. చక్కటి నిజమే అది. ఆ మాటలో దేవుని శక్తి దాగి ఉన్నది. ఆ మాటని మనం ఎప్పుడైతే మన హృదయంలో చేర్చుకుంటామో ఆ ప్రకారము మన వైఖరిని మార్చుకొని దేవునికి ఇష్టంగా మనం నడుచుకోగలుగుతామో అప్పుడు ఆ వాక్యము నీలో ఉంది కనుక అది కార్యాలను జరిగిస్తుంది. మీ ద్వారా అనేక గొప్ప కార్యాలని జరిగిస్తుంది. మీరు నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేస్తారు అని ప్రభు చెప్పి ఉన్నాడు. మరి ఏమి ఒకటన్నా చేసామా? ప్రభు ఇప్పుడు కరెంట్ పోవాలి, ఇప్పుడు కరెంట్ రావాలంటే వచ్చిందా? అట్లా కాదు. ఓ రా అంటే రాదు. ఆ ప్రకారం నువ్వు జీవించడం నేర్చుకుంటే నీ జీవితం ద్వారా కార్యాలు జరిగిస్తుంది. తీతు రాసిన పత్రిక ఒకసారి చూడు, 3వ అధ్యాయము 5 నుంచి 6 వాక్యాలు. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన జ్ఞానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను మనల్ని రక్షించను. కాబట్టి దేవుడు ఎందుకు రక్షించుకున్నాడంటే హీ వాంట్ టు మేక్ యూ ఇంటూ ఎ న్యూ పర్సన్. ఒక నూతన సృష్టిగా దేవుడు నిన్ను చెయ్యాలని నిన్ను రక్షించుకున్నాడు. ఎందుకంటే మనము పాత స్వభావం అంటే ప్రాచీన స్వభావం, పాపిష్టి స్వభావంలో మనం వచ్చినాము. ఈ పాపిష్టి స్వభావంతోనే మందిరానికి వస్తాము. పాపిష్టి స్వభావం లోపల కలిగి ఉంటే దేవాలయం నిన్ను ప్రేమిస్తున్నాని పాటలు పాడుతూ ఉంటాం. కానీ నువ్వు ఎప్పుడైతే నూతన పరచబడతావో, ఎప్పుడైతే నువ్వు ఆత్మతో నింపబడతావో అప్పుడు నూతన వ్యక్తిగా దేవుని దృష్టిలో నువ్వు అవబడతావు. కాబట్టి when God is looking at us today, we are still the same old people. ఈరోజు అదే పాత వ్యక్తులుగా మనం వచ్చినాం. కానీ దేవుడు అంటున్నాడు, నా వాక్యంతో మిమ్మల్ని నేను నూతనంగా చూడాలని ఆశపడుతున్నాను. మనం ఎప్పుడు గుర్తించాలి? దేవుని వాక్యం వింటున్నప్పుడల్లా దేవుని కళ్ళు మన మీద ఉంటాయంట. కాబట్టి వాక్యం ఎట్టి రీతిగా వింటున్నామని దేవుడిని హృదయాంతరంగానే ఆయన చూస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యము అది జీవం కలిగినది కనుక భయభక్తులతో దేవుని వాక్యంని మనం రిసీవ్ చేసుకుంటే అది మన జీవితంలో కార్యాన్ని జరిగిస్తుంది. అందుకనే దేవుడు మనం నేర్పరచుకున్నాడు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యానికి లోబడతామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సావాసాన్ని, కార్యాలని నడిపింపుని మనము వ్యక్తిగతముగా అనుభవించగలం. నువ్వు వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ భాషలు మాట్లాడితే అది పరిశుద్ధాత్మ దేవుడు ఏమాత్రమో కాలేడు. మనం ఒకటొకటి గుర్తించాలి. ఆత్మీయులుగా ఉంటున్నాము, ఆత్మ సంబంధులుగా ఉంటున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అదే సేమ్ పరిశుద్ధాత్మని ధరించుకొని భ్రమపరిచే ఆత్మ ఉన్నది. ఆ భ్రమపరిచే ఆత్మ కూడా సంఘాన్ని భ్రమపరుస్తూ దేవుని నుంచి, దేవుని సావాసం నుంచి దూరం చేస్తున్నది. కాబట్టి ఆత్మీయంగా నువ్వు ఎదగాలి. పరిశుద్ధాత్మ యొక్క సావాసంలో నువ్వు నిలకడగా నిలిచి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు వాక్యాసారంగా జీవించగలుగుతావో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ప్రతినిత్యము ఉంటాడు. అందుకనే దేవుడు అన్నాడు, మిమ్మల్ని అనాథులుగా నేను వదలను గాని నేను తండ్రిని వేడుకొని, నా నామంలో వేడుకొని మరొక ఆదరణకర్తని మీ యొద్దకు నేను పంపిస్తాను. ఆయన మీతో సదాకాలము
మీతోనే ఉంటాడు. ఈరోజు మనమే ఆయన సావాసము లేకుండా జీవిస్తున్నాం, కానీ హీ వాంట్స్ టు ఆల్వేస్ వెల్ విత్ us. మనలో ఆయన ఉండాలని ఎప్పుడు ఆశపడుతున్నాడు. కానీ నిజంగా ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితాల్లో ఆ పరిశుద్ధాత్మ దేవుడికి స్థానం ఇచ్చి ఉన్నావు. ఒకరు ఇచ్చి ఉండకపోతే కనుక ఓపెన్ యువర్ హార్ట్ టు గాడ్ టుడే. దేవా, నా హృదయాన్ని నీకు తెలుస్తున్న ప్రభా, నన్ను నూతనపరచు, నన్ను నువ్వు రక్షించుకున్నావు కదా, నన్ను బాగు చేయ ప్రభా, నీ వాక్యంతో నింపు ప్రభా, వాక్యానుసారమైన జీవితం నాకు అనుగ్రహించు ప్రభా, ఎట్టి రీతిగా నడుచుకోవాలో నువ్వు నాకు బోధించు ప్రభా అని ప్రభు సన్నిధిలో నువ్వు వేచి ఉండి ప్రార్థనలో గడపగలితే, వాక్యాన్ని ధ్యానించగలితే, నిజంగా చదివిన వాక్య ప్రకారము నడుచుకుంటాను ప్రభా, నీ శక్తిని నాకు అనుగ్రహించు అని నువ్వు ఆయన దగ్గర నుంచి శక్తిని పొందుకోగలితే దేవుడి యొక్క గొప్ప కార్యాలను జీవితంలో చూస్తావు అని దేవుడు తెలియజేస్తాడు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యం ఒకసారి చూడు, ముగించేస్తాడు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 1వ వాక్యం. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయన మనల్ని బాగు చేయను. కాబట్టి ఈ రోజు నీ జీవితంలో ఎందుకు నా జీవితం ఇట్లా అయిపోయింది అని నువ్వు అనుకుంటాను. ఒకవేళ దేవుడు నిన్ను అట్టి పరిస్థితులకుండా నడిపించడమేమో, కానీ నువ్వు ఈరోజు ఏం చేయాలంటే ఈరోజు ఆయన యుద్ధకు నువ్వు రావాలి. దేవుడు అనుమతిస్తేనే గాని ఏది నీ యుద్ధకు రాదు అన్న విశ్వాసము నీకు ఉండాలి. నేను అట్లనే నమ్ముతాను. ఒకటే చెప్తాను, దేవుడి అనుమతి లేకుండా ఒక వెంటక కూడా రాలేదు అని పరిశుద్ధ వాక్యము సెలవిస్తున్నది. నేను చాలా సార్లు స్నానం చేస్తున్నప్పుడు అనుకుంటాను, ఎంతకలే దిక్కు ఊడిపోతున్నాను, ఓ దేవుడి చిత్తమే, దేవుడి అనుమతి లేకుండా ఒకటి కూడా ఊడదు. అప్పటి నుంచి జాగ్రత్త ఉంటున్నా అనమాట. ఎట్లా ఊడకుండా ఏం చేయాలి అంటే జాగ్రత్తలు తీసుకొని కాపాడుకుంటున్నా. ఎందుకంటే మీలాగా యవనస్తులుగా నేను కూడా ఉంటాను. అంటే ఇప్పుడు ముసలివాడినం కాదు, నేను కూడా యవనస్తున్నాను. ఆల్రెడీ మీ అందరికి ఒక మాట చెప్తాను. ఆల్రెడీ నేను తాతలు అయిపోయినట్ట. మన మేనకోడలు అంటున్నాను, మన మేనకోడలు 5వ నెల పిల్లలు పట్టుకొని వచ్చారు. వాళ్ళు అంటున్నారు, నీకేమైతుందో తెలుసా, నువ్వు ఆమెకి ఏమైతుందో తెలుసా అంటారు. వాళ్ళు అన్నారు, నువ్వు ఆమెకు తాతవైతే అంటావు, మూసేసి అన్ననే, అందరికి అన్నగానే నేను ఉంటాను అని అంటున్నా. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, దేవుని ఆజ్ఞ లేకుండా ఏది మన జీవితంలో జరగదు. అట్టి దృఢమైన విశ్వాసము నీకు ఉండాలి. ఏది ఏమైనా నీ మేలుకై దేవుడు జరిగిస్తాడు. దేవుడు కష్టాల కొలిమిలో తీసుకొని వెళ్తున్నాడా, నమ్మకంగా దేవుడిని వెంబడించు. అది నువ్వు నేర్చుకుంటే చాలు. ఆ కష్టాల కొలిమిలో నేను సువర్ణంగా మారుస్తాడు, విలువైన పాత్రగా ఆయన నిన్ను తీర్చిదిద్దుతాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనం, ఆయన మనం చీల్చివేశాడంటే ఆయన మనము బాగు చేస్తాడు. అయ్యా దేవుని దగ్గరికి వెళ్ళాను, మన ఎవరో చెప్తా ఉన్నారు, పేర్లు చెప్పాను కానీ అన్నారట. ఏమనంటే, ఆ దేవుడిని నమ్మకం ఏమొచ్చింది, ఎప్పటి నుంచి అయితే దేవుడిని నమ్ముకున్నా అప్పటి నుంచి కష్టాలు అయిపోయినాయి. అందరూ కుటుంబస్తులు, రక్త సంబంధులు అందరూ మనల్ని హింసిస్తున్నారు, లేకపోతే లేకపోయిన చూపుకోని మాటలు అంటున్నారు, ఇవి అవి అంటున్నారు. నేను ఒకటి చెప్పిన వాళ్ళకి, ఏమని చెప్పిన అంటే, ఇదిగోండి మీరు ఎప్పుడైతే దేవుడిని వెంబడించ ప్రారంభించారో, ఎప్పుడైతే దేవుడిని సొంత రక్షకుడిగా మీరు స్వీకరించారో, మీరు నమ్మకంగా అంత వరకు నడవండి. దేవుడు ఇక్కడ కాకపోయినా పరలోక రాజ్యంలో గొప్ప బహుమానం మీకు ఉంచుతాడు. ఎందుకంటే మనుషులు అనేక మాటలు చెప్తూ ఉంటారు, కానీ నిజ దేవుడిని తెలుసుకునే నువ్వు ఒకటే ఒకటి చేయాలి. ఏంటంటే నమ్మకంగా ఆయనని వెంబడించాలి. నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా వెంబడిస్తావో, వాక్యంలో సెలవిస్తున్న రీతిగా ఆయన నిన్ను చీల్చి వేసినప్పటికీ ఇంకా నాకు వద్దు అని పాడాడు, ఆయన స్వస్థపరుస్తాడు. ఉన్నవారు ఏం చేస్తారంటే, బట్టలు చిరిగిపోతే ఈజీలు పట్టేస్తారు, కొత్త అనుకుంటారు. లేని వారు ఏం చేస్తారు, చిరిగిపోయిన బట్టల్ని కుటుంబాన్ని వేసుకుంటారు. అదే రీతిగానే మన జీవితాలు కూడా చక్కటి ఎగ్జాంపుల్స్ దేవుడు ఇస్తున్నాడు కదా, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. దేవుడు వాక్యము మాట్లాడుతుండగా దాన్ని రిసీవ్ చేసుకుంటే మన జీవితాలు బాగుపడతాయి, స్థిరపరచబడతాయి, ఫలభరితంగా ఉంటాయి అని దేవుడు తెలియజేస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం చూస్తున్నాం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తును తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున అబ్బా మనని మరలా
జన్మింపజేశాడట. కాబట్టి యూ హ్యావ్ టు బార్న్ త్రూ ద వర్డ్. తల్లి గర్భంలో జన్మించినేమో కానీ నువ్వు వాక్యంలో జన్మించాలి. అందుకని నికోదేముతో అంటాడు ప్రభు, ఏమంటాడు, నువ్వు తిరిగి జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేడు. అంటే చచ్చిపోయినాక వెళ్ళడమా లేకపోతే ఇక్కడ అనుభవించడమా? ఇక్కడ పరలోక రాజ్యము అనుభవించడం. చచ్చిపోయినాక ఎవరెళ్తారో ఎవరికి వెళ్ళారో గ్యారంటీ మనకు లేదో ఉందో నాకైతే తెలియదు. నాకైతే బ్లెస్డ్ అష్యూరెన్స్ ఉంది, దేవుడు ఇచ్చాడు. ఏంటి అంటే ఈ లోకంలో కొద్ది కాలము మనం జీవించినప్పటికీ కూడా ఆయన మహిమార్థము జీవించాలి. ఆయన చేతిలో విలువైన పాత్రల వల్ల మనము ఆయన కొరకు వాడబడాలి. ఇటు రీతిగానే నీ జీవితం ఉంటే కనుక తప్పక దేవుడు తన రాజ్యంలో నీకు స్థానాన్ని ఇవ్వగలుగుతాడు. కాబట్టి లోకము దాని ఆశలు గతించిపోతాయి, కానీ దేవుని చిత్తము ఏమై ఉన్నదంటే ఆయనని వెంబడించేవారు, ఆయన చిత్తము నెరవేర్చేవారు, ఆ ప్రకారం నడుచుకునేవారు, పరిశుద్ధతని ఆయన యొద్ద నుంచి అపేక్షించిన వారు, పరిశుద్ధంగా జీవించిన వారు తప్పక దేవుని రాజ్యాన్ని పొందుకుంటారు. ఈరోజు వాక్యాన్ని చదువుకుంటాము, వాక్యాన్ని తెలుసుకుంటాము, వాక్య ప్రకారము జీవించలేని వారుగా ఉంటూ ఉంటాము. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో మీ హృదయాన్ని కలవరపడనియద్దు, తండ్రి అనేక గృహాలు నేను వెళ్ళి సిద్ధపరిచి మళ్ళా వస్తానన్నాడు. ఆయన వచ్చే కాలము ఆసీనమైంది, ఆయన ఎప్పుడన్నా రాబోతుంది. మరి తగిన సిద్ధపాటు నీకున్నదా? గృహాలైతే ఉన్నాయి, మరి అర్హత నీకున్నదా? అటు యోగ్యకరమైన జీవితంలో జీవిస్తున్నావు. ఒకవేళ జీవిస్తేనే యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. లేదు ప్రభా, ఫిలిప్పన్న దగ్గరికి వెళ్ళాను, ఎన్నో రాసుకొని చర్చకి వెళ్ళాను, 8 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను ప్రభా. ఏంటి ప్రభా నువ్వు ఇట్లా అంటే, నేను పక్షపాతిని కాదు, నువ్వు ఎవరో నాకు తెలియదు వెళ్ళిపో అంటూ. అందుకనే దేవుని రాజ్యంలో మనము చేరాలి అంటే, ప్రవేశించాలంటే కనుక మన జీవితాన్ని మన వాక్యంతో సరి చూసుకుంటూ, ప్రతిదినము వాక్యాన్ని ప్రేమిస్తూ, వాక్యముతో నింపబడుతూ, ఆ వాక్యంని ఆధారము చేసుకొని, వాక్యాన్ని చేత పట్టుకొని, ఏది ఏమైనా వాక్యముతో జయించే క్రైస్తవులుగా మనము ఉండాలి. ఎందుకంటే వాక్యంలో సర్వము దాగి ఉన్నది. ఆ వాక్యమే యువర్ ఒకటొకటి ఏమంటది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ఆ వాక్యము నువ్వు నీ జీవితంలో నువ్వు భద్రపరచుకోగలితే, దాన్ని కాపాడుకోగలితే, విత్తబడిన వాక్యము నీ జీవితంలో ఫలిస్తే కనుక తప్పక దేవుని రాజ్యంలో స్థానం నీకు దక్కుతుంది. కాబట్టి వాక్యము విధి వెళ్ళిపోవడం కాదు, తెలుసుకోవడం కాదు, నెమరు వేసుకోవడం కాదు, జ్ఞాపకాల్లో పెట్టుకోవడం కాదు, అది నీలో కార్యసిద్ధి కలిగించాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆఖరికి మనం చూస్తున్నట్టు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వాక్యం చదువుతుంది. చదువు. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పురుషులు అనేటోళ్ళని స్త్రీలు అనేటోళ్ళని పక్కన పెట్టాలి. ఇప్పుడు సంఘంని ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునే దానికి వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొను. యేసు ప్రభు వారు కల్వరి శిలువలో ఎందుకు మరణించాల్సి వచ్చిందంటే పాపులైన మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి. హల్లెలూయా. పాప శాపముతోని నశించుచున్న మనని ఆయన వెతికి రక్షించి కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి మన శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడంట. ఆయన మనని మహిమ కలిగిన సంఘంగా ఆయన కొరకు సిద్ధపరచాలని ఆయన కల్వరి శిలువలో శాపగ్రస్తుడిగా మారిపోయాడంట. కాబట్టి నీ మీద ఏ శాపము ఉంటున్నప్పటికీ, ఏ పాపము కాడి నీ మీద ఉంటున్నప్పటికీ నువ్వు ఈరోజు ఏం చేయాలంటే ఆయన శిలువ వైపు చూడాలి. ప్రభా, నా కొరకు నువ్వు శాపగ్రస్తుడిగా నువ్వు మారిపోయాలి, నన్ను నువ్వు పరిశుద్ధ సంఘముగా, మహిమ కలిగిన సంఘముగా. మహిమ కలిగిన సంఘం అంటే చెప్పాలి. సొలొమోను మందిరం కట్టిండు, దేవుని మహిమ దిగి వచ్చింది. ఆ
ఆవరించుకుంది, మొత్తం మందిరం నిండిపోయిందంట. మందిరం అంతా దేవుని యొక్క మహిమతోనే నింపబడ్డది. అంటే ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, ఏదో ఇప్పుడు చర్చిగా మనం అందరం కూడుకున్న మనలో ఇక్కడ ఏముంది తెలుసా? ఇక్కడ దేవుని మహిమ నిలిచి ఉంటుంది. నిలిచి ఉండడంలో గొప్పతనం లేదు, కానీ మహిమతోనే సంఘము నింపబడాలి. ప్రతి ఒక్కరు మహిమతోనే నింపబడాలి. ఆయన కొరకు మహిమతోనే మనం నింపబడి కప్పబడి ఆయన ఎదుట నిలబడడానికి మనము సిద్ధపరచుకోవాలి. దేవుడు తన వంతు తన పని చేస్తుంటాడు, మన పని మనము చేసేవారుగా ఉన్నప్పుడే మహిమ కలిగిన సంఘముగా దేవుడు సంఘాన్ని ఉంచుతాడు. కాబట్టి సంఘం అనగా నేను రాత్రి కూడా చెప్పుకున్నాము, నేను సాటర్డే ఈవినింగ్ సర్వీస్ లో, చర్చ్ ఇస్ నథింగ్ బట్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శరీరం అయి ఉన్నది. చర్చ్ అని చూసినట్లయితే సిహెచ్ మధ్యన యు ఆర్ ద చర్చ్. కాబట్టి వెన్ యు ఆర్ ద చర్చ్, దెన్ వేర్ ఇస్ గాడ్స్ గ్లోరీ ఇన్ యు? దేవుని యొక్క మహిమ ఎక్కడ ఉంది నిలిచింది? సంఘం మీద దేవుని మహిమ నిలిచి ఉన్నది. ఎందుకంటే అది సంఘము దేవుని శరీరము. అనేకులు నశించుచున్న వారు లోపలికి వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నిలిచి ఉన్నా నువ్వు, రక్షణ పొందుకున్నా నువ్వు, ఆయన వెంబడిస్తున్న నువ్వు, ఆ మహిమని నువ్వు పొందుకోలేదే, మహిమతో నువ్వు నింపబడలేదే, మహిమ కార్యాలను నువ్వు చేయలేని వాడిగా నువ్వు ఉంటున్నావే. నీ ద్వారా దేవుడు తన మహిమ కార్యాలను జరిగించలేకపోతున్నాడే. కాబట్టి దేవుడు ఒకటే తెలియజేస్తున్నాడు, ఏంటంటే నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాను. ఒక్క నిమిషం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 చదువుకున్నాం కదా, 5 చదువుకున్నామా? To make her holy, cleansing her by the washing with the water through the word. కాబట్టి నీరు అనగా పరిశుద్ధాత్ముడు, వర్డ్ అనగా దేవుని వాక్యము. కాబట్టి ఈ రెండు జతపరచబడితేనే, ఈ రెండు మన జీవితాల్లో కార్యసిద్ధి కలగజేస్తేనే నువ్వు మహిమ కలిగిన సంఘముగా నువ్వు మార్చబడతావు. కాబట్టి నీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సావాసము కావాలి, అట్టి రీతిగానే సమృద్ధి అయిన వాక్యము నీకు కావాలి. ఈ రోజు నుంచి దేవుడిని ఒకటి అడగండి. నేను అడిగే సూత్రం మీకు చెప్తాను. ఏంటంటే, ప్రభా వాక్యము చదివే క్రైస్తుడిగా ఉండదు, కానీ సమృద్ధి అయిన వాక్యము నీ యొద్ద నుంచి పొందుకునే క్రైస్తుడిగా నన్ను మార్చు ప్రభా అని దేవుడిని అడిగితే, నువ్వు అనుకుంటావు ఒక హాఫ్ అన్ అవర్ ఈరోజు బైబిల్ చదువుకుందామని, కానీ దేవుడు అంటాడు హాఫ్ అన్ అవర్ కాదు బిడ్డ, 3 గంటలు నేను చదివిపిస్తాను నిన్నట్లు, నిన్ను మహిమతోని నింపుతాను. కాబట్టి వాక్యము చేత మనము ఉతిక స్నానము చేయబడేవారుగా మనం ఉండాలి. టు ప్రెజెంట్ హర్సెల్ఫ్ యాజ్ అ రేడియంట్ చర్చ్ అంట, మహిమ కలిగిన సంఘముగా ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి ఆయన వాక్యంతోనూ ఉతిక స్నానము చేస్తున్నాడట. నీటితోనూ వాక్యము, నీటి అనగా పరిశుద్ధాత్మ కార్యము జరగాలి. అట్టి రీతిగానే వింటున్న వాక్యము మన జీవితంలో ఫలించాలి. అప్పుడే దేవుడి యొక్క మహిమని నువ్వు పొందుకుంటావు. పేరు పెట్టుకుంటే మహిమ అయిపోమండి, మహిమ వచ్చేసేది మనకి, అవునా? కానీ మనం ఎప్పుడైతే వాక్యాన్ని ఆత్మని కలిగి ఇద్దరి యొక్క సహవాసంలో మనము నిలకడగా ముందుకు కొనసాగగలుగుతామో అప్పుడు మహిమతోనే మనం దేవుడు నింపుతాడు. ఏ మచ్చ డాగు లేకుండా ఆయన కొరకు పరిశుద్ధముగా ఆయన నిన్ను తీర్చిదిద్దాలని ఆశపడుతున్నాడు. ఈరోజు పరిశుద్ధత లేకుండా దేవుడిని ఎవరు చూడలేము. కాబట్టి పరిశుద్ధత మనకు కావాలి. మనం పరిశుద్ధులుగా మనం ఉండాలి అంటే, పరిశుద్ధులుగా మనం ఉండాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయం తీయండి ఒకసారి. 15వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. నిజమైన ద్రాక్షావళిలో అది చదవద్దు, 3వ వాక్యం చదవండి. అమ్మా, నేను మీతో చెప్పిన మాటల్ని బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచి ఉండుడి. అబ్బా, విన్నారా? ఆయన మనకు ఆల్రెడీ ముందే చెప్పి ఉన్నాడు. ఏంటంటే, యు ఆర్ అ హోలీ పీపుల్ ఫర్ గాడ్, సపరేటెడ్ ఫర్ గాడ్. ఈ రోజు ఆ పరిశుద్ధ జనంగా మనము గాని ఉండాలి అంటే నువ్వు ఆయనలో నిలిచి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ఆయనలో నిలిచి ఉంటావు అప్పుడే నీలో పరిశుద్ధత ఉంటుంది. నువ్వు ఆయన విడిచిపెడితే ఈ లోకంలో ఉన్న పాపము నీలో ఉంటుంది. కాబట్టి దేవుని దగ్గరకు వస్తే మనం ఆయన ముందుగానే మనకి ఆయన మాటలు చెప్పి ఉన్నాడు. ఏంటంటే, యూ హ్యావ్ టు బిలీవ్, యూ హ్యావ్ టు ప్రొఫెస్ యువర్ ఫెయిత్ దట్ యు ఆర్ అ హోలీ జనరేషన్ చోజన్ బై గాడ్. ఎందుకంటే దేవుడు మనని ఎప్పుడో జగత్ పునాది వేయబడుతుంటే తన విశ్వ ప్రణాళికలో దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. పాపులైన మనల్ని వెతికి రక్షించుకొని ఆయన సత్తువ కలిగిన సంఘంలో సాక్షులుగా ఆయన చేత వాడబడే విలువైన పాత్రలుగా మనమందరం ఉండాలని దేవుడు ఆయన ఏర్పరచుకున్నాడు. అనాది ప్రణాళికలోనే గాడ్ హస్ చోజన్ యూ. కాబట్టి యు ఆర్ ఎ చోజన్ వెసల్.
నువ్వు ఏర్పాటులో ఉన్న వ్యక్తివి. ఏర్పాటులో ఉన్న వ్యక్తి అయితే సరిపోదు. ఏర్పాటులో ఉన్న వ్యక్తి ఏమి చేయబడాలి? వాడు దేవుని చేత వాడబడాలి. కాబట్టి దేవుని చేతిలో వాడబడాలి. సిస్టర్ లిఖిత గురించి కూడా చిన్న సాక్ష్యం మా జీవితంలో చెప్తున్నప్పుడు, వాళ్ళ ఇంట్లో అమ్మ వివాహం గురించి మ్యాచెస్ చూస్తున్నప్పుడు వాళ్ళు ఒకటే అన్నారంట, ఏంటంటే నువ్వు అన్ని విడిచిపెట్టి వచ్చేసేలా దేవుని సేవలో నిమగ్నం అయిపోవాలా, అంతే, ఇక దాంతో పనికి ఏం లేదని. ఆ కుమార్తె దేవుని కొరకు ఒక ముందు వేసింది. ఆ కుమార్తె గురించి మాకు ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి దేవుని చేత వాడబడ్డము చాలా ధన్యకరమైన జీవితము. నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా క్రైస్తవుడిగా చచ్చిపోవడం దేవుని చిత్తం కాదు. నువ్వు లక్షలు లక్షలు సంపాదించుకొని అవి నీ సావుల దేవునికి నీకు అక్కడికి రాకపోవడం దేవుని చిత్తం కాదు. కానీ నువ్వు ఎంత సంపాదించినా ఎంత సంపాదించకపోయినా నీకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి నువ్వు దేవుని చేతిలో వాడబడ్డమో దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి దేవుని చిత్తానికి మనం శిరస్సు ఉంచుదాము. ఆయన ముందుగానే తన మాటలు మనకు తెలియజేస్తాడు, ఏంటంటే మీరు పరిశుద్ధులు. ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే రెస్టరేషన్ ప్రాసెస్ లో ఉన్నామని ముందు చదువుకున్నాం కదా పాత నిబంధనలో, యెర్మయా గ్రంథంలో. సో ఈ రెస్టరేషన్ ప్రాసెస్ లో ఉంటున్న మనము ఈ రోజు దేవుడిని ఒకటే అడగాలి, ఏంటి అంటే ప్రభా నన్ను బాగు చేసి నేను కూడా నీ కొరకు వాడబడే పాత్రగా నన్ను మార్చుకో ప్రభా. ఇంతకాలం నువ్వు ప్రభు కొరకు జీవించలేదు, కానీ నేటి నుంచి ఒక తీర్మానం చేసుకో ప్రభా, ఇంకా ముందైనా నీ కొరకు నేను జీవిస్తాను ప్రభా, నీ చేతిలో నేను వాడబడతాను ప్రభా. నా ఉద్యోగం నాకు ఇంపార్టెంట్ కాదు, నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్ కాదు, ఎవరు ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఒక్కడే ఇంపార్టెంట్ ప్రభా అని నువ్వు కానీ నీ జీవితాన్ని ఆయన సమర్పించుకుంటే కనుక దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి దేవుడి కొరకు మన జీవితాన్ని ఏమంటారు ఆయనకు అప్పగించుకున్నాము. దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని ఆరాటపడదాం, ఏదో ఒకటి చేయాలి. నువ్వు ఆసక్తిని కలిగి ఉంటే దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నా. వీళ్ళ ఆసక్తిని ఆయన చూస్తున్నా. నేను ఎప్పుడు అనుకోలేదు దేవుడి కొరకు వాడబడతాను. నేను దేవుడు ఇంటి రీతిగా నన్ను వాడుకుంటానికి ముందుగానే అంటే విశ్వాసం నాలో వచ్చాడు. అందుకనే దేవుడి చేతిలో వాడబడుతున్నాను. నేను విరవీయడం కాదు, కానీ ఈరోజు నేను నాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి నేను దేవుణ్ణి సరైన రీతిలో నమ్మకంగా వెంబడిస్తానే నేను కూడా దేవుడి రాజ్యంలోనికి చేరగలుగుతాను. ఒకవేళ నమ్మకత్వాన్ని కోల్పోయినాను అనుకో, నేను కూడా విడిచిపెట్టేశాను అనుకో, ఇష్టానుసారంగా నేను లోకంలోనే ఉన్నా అనుకో, ఇంత వాక్యము బోధించే భ్రష్టుడిగా మిగిలిపోతాను. ఎందుకంటే ఇంకా బ్రతుకుచున్నది నేను కాదు, క్రీస్తు నాయంలో బ్రతుకుచు జీవించుచున్నాడు. కాబట్టి క్రీస్తు కొరకు జీవిస్తాం. ఎందుకంటే రాకడ సమయంలో ఉంచినాము, ఎప్పుడు ఏమన్నా కాబోతుంది, భయంకరమైన పరిస్థితుల్లో ఉంచినాము, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఎంత హై సెక్యూరిటీ ఉండి ఎంతమంది యాక్టర్లు సెక్యూరిటీ బౌన్సర్లను చుట్టూ పెట్టుకున్నా కూడా వాళ్ళ మీదే దాడులు జరిగే రోజుల్లో మనం ఉంటున్నాం. ఇంకా మనకేం భద్రత ఉందండి? మన కాపుదల, మన భద్రత ఆయన రక్త కక్షరే. హల్లెలూయా. ఆయన మనం కాపాడుతున్నాడు. ఏ కీడు మీ దగ్గరికి రాక, కొనుకక నిద్రక ఆయన నిన్ను కాపాడుతున్నాడు. కాబట్టి అట్టి దేవుని చేతిలో మనం అందరము కొద్దిగా మన జీవితము మిగిలి ఉన్న కొద్ది జీవితంలోనే మనం ఆయన కొరకు వాడబడాలి. నన్ను కూడా వాడుకో ప్రభు అని నీ జీవితాన్ని నువ్వు ఆయనకు అప్పగిస్తే కనుక దేవుడు తప్పక నిన్ను వాడుకున్నాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి విన్న వాక్యాన్ని మన జీవితంలో ఫలింపజేయను గాక. కలుపుస్తున్న ప్రార్థన చేసుకుంటున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రినైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మరొక దినాన్నినైనా మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, ప్రారంభ ప్రార్థన నుంచినైనా వాక్య ధ్యానం వరకు ప్రభా పరిశుద్ధాత్మ దేవుడిగానైనా మీరు మాతో నుండినైనా మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, మా జీవితాన్ని మేము సరి చూసుకొని ప్రభా మీ వద్దకు వచ్చి ప్రభా స్వస్థత పొందుకునే వారుగా, మేము పోగొట్టుకున్న రక్షణ ఆనందాన్నైనా మిమ్మల్ని తిరిగి పొందుకునే వారిగా ప్రభా, నీతో సావాసమునైనా మేము బయలుపరుచుకునే వారిగా ప్రభా మీరైనా మమ్మల్ని మీరు దర్శించండి, మమ్మల్ని బాగు చేయండి ప్రభా. నీకు అయిష్టమైనవన్నీ వాళ్ళ నుంచి మీరు తీసివేయండి ప్రభా. అవును ప్రభా, మనసు నూతనంగా మాలో పుట్టించండి ప్రభా. మీరు మమ్మల్ని స్వస్థపరిస్తే మేము స్వస్థపరచబడతాం ప్రభా. మీరు మమ్మల్ని బాగు చేస్తే మేము బాగుపడతాం ప్రభా. మమ్మల్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి కలవరి సిలువలో ప్రాణాన్ని అర్పించి రక్తాన్ని చిందించి ప్రభా మమ్మల్ని విమోచించుకొని ఉన్నారు ప్రభా. అటు విశ్వాసం, అటు నిరీక్షణతో నీ వైపు చూస్తూ ప్రభా విమోచించబడిన వారమై ప్రభా, పరిశుద్ధులమై ప్రభా నీ వైపు ప్రభా నేను చూసే నేత్రాలనైనా మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. విన్న వాక్యాన్ని మీరు కట్టి ఫలింపజేయండి. బిడ్డలనైనా ఏ సహాయం కొరకునైనా ఏ ఆపదలోనైనా నీ దగ్గరకు వచ్చి ఉన్నారో ప్రభా, సర్వం ఎరిగిన దేవుడు మీరే కనుకనే బిడ్డలు ఒక్కసారి మీరు ఆదుకోండి ప్రభా. ఒక్కసారి బిడ్డలు మీరు దర్శించండి. ఒక్కసారి బిడ్డలు మీరు లేవనెత్తండి. మీ సమృద్ధి అయిన వాక్యంతో నేను బిడ్డలు మీరు నింపండి ప్రభా.
నీ కొరకు నేను ఎదుర్కొనే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి ప్రభు. సిద్ధపరచండి ప్రభు. సంఘంలో ఉంటుండగా ప్రభా తగిన సిద్ధపాటులోనైనా ఉండే కృపను కూడా బిడ్డలకి మీరు అనుగ్రహించండి. చేస్తున్న పనుల్లో, ఉద్యోగాల్లో, అన్ని విషయాల్లోనైనా బిడ్డలకి మీరు తోడుగా ఉండండి. నూతన కార్యాలు జరిగించండి, నూతన పరచండి ప్రభా. నీ కొరకు నూతన వ్యక్తులుగా ప్రభా నీ మహిమతో నింపబడి ప్రభా ఈ లోకంలోనైనా నీ కొరకునైనా సాక్షులుగా, విలువైన పాత్రలుగా నీ మహిమలైనా వాళ్ళు పొందుకొని ప్రభా నింపబడి ప్రభా అనేక జీవితాన్ని నేను ప్రభావితం చేసే కృపను బిడ్డలకి మీరు దయచేయండి. మీరు బిడ్డలకు తోడుగా ఉండండి. మీ సహాయం అనుగ్రహించండి. వాళ్ళకి ఇచ్చిన తల్లిదండ్రులు బట్టి నేను, రక్త సంబంధులు బట్టి నేను, పెద్దలందరినీ జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులందరినీ జ్ఞాపకం చేసుకోండి. చక్కటి ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డనైనా మీరే కాశీ కాపాడి ప్రభా నీ పరిశుద్ధ రాకడ కొరకునైనా తగిన సిద్ధపాటు అనుగ్రహించండి. నీ అందరైనా సంపూర్ణ విశ్వాసం ఎటు రీతిగా కలిగి జీవించాలో బిడ్డలకు మీరు నేర్పించండి. అన్ని విషయాల్లో బిడ్డలకు మీరు తోడుగా ఉండి బిడ్డల పక్షాన మీరుండి నూతన కార్యాలు జరిగించి నూతన సాక్ష్యాలు బిడ్డల జీవితంలో మీరు లేవనెత్తి బిడ్డల జీవితం ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందుకుంటున్నామని మీ చేతులైతే బిడ్డల్ని మీరు ఆశీర్వదించి రెక్కల భద్రపరిచి కాచి కాపాడుకుంటున్నామని మీ చిత్తమైతే మరొకసారి ఇటు రీతిగా కలుసుకొని ప్రభా మీ పరిశుద్ధ నామంలో స్తుతించే భాగ్యాన్ని మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వచ్చిన పరమ తండ్రి. ఆమేన్.